హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ దొండకాయ పచ్చడి. ముందుగా కళాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కందిపప్పు 1 స్పూను, గ్రౌండ్ నట్ 5 గ్రామ్స్ వేయించుకోవాలి. వేయించుకొని 2 మినిట్స్ పాటు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు అనేది మనం ముందు రోజు కర్రీ చేసుకొని కొన్ని పండిపోయిన దొండకాయలు నార్మల్ పచ్చి దొండకాయలు కొన్ని తీసి ఉంచుకొని కూడా ఇలా చేయొచ్చు. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండిపోయిన దొండకాయలు, పండిపోయినవి పచ్చివి అన్నీ కలిసి ఈ దొండకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకొని మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసి. అలాగే తర్వాత సాల్ట్ వేసి బాగా వేయించుకొని 2 మినిట్స్ పాటు వేయించుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ పాటు అలా వేయించాక బాగా మగ్గాక ముక్కలు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసిన గ్రౌండ్ నట్ని 1 టైము మిక్సీ పట్టి తర్వాత ముందుగా చల్లార్చిన ఈ దొండకాయ ముక్కలు అనేది వేయించుకున్న దొండకాయ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దొండకాయ పచ్చడికి పోపు ఎంతో టేస్టీగా ఉంటుంది. సో నేను ముందుగా పోపు దినుసులు అనేది సిద్ధం చేసుకున్నా. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర 1 స్పూను, మినపగుళ్ళు, నెక్స్ట్ శనగపప్పు, 2 నిమిషాల పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు 2 నిమిషాల పాటు వేయించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి 2 నిమిషాల పాటు. ఆ వేడి మీద అలా మిక్స్ చేయడం వల్ల ఆయిల్ అంతా పచ్చడికి పట్టుకొని ఎంతో టేస్టీ అండ్ 3 రోజుల పాటు నిలవ ఉండేటట్లు ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్గా వీడియోస్. ఇలా మిక్స్ చేశాక పోపు అంతా పచ్చడి పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడి 3 డేస్ పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడిలో అన్నంలోకి అలాగే దోశల్లో కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.